హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించి ఈ సినిమాతో విజయం సాధించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన అభినయం ఈ సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించింది. రాజమౌళి జపాన్లో అభిమానులతో ముచ్చటిస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో జెన్నీ పాత్రను చంపేయాలని మొదట అనుకున్నామని వెల్లడించారు. భీమ్కు జెన్నీ సహాయం చేసే నేపథ్యంలో ఆమె మరణించేలా స్క్రీన్ ప్లే సిద్ధం చేశామని రాజమౌళి పేర్కొన్నారు. ఎమోషనల్ ఎడిటింగ్ వద్దని భావించి తర్వాత ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గామని జక్కన్న చెప్పుకొచ్చారు. జక్కన్న ఆ పాత్రను చంపేసి ఉంటే మాత్రం సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకొని ఉండేది కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. ఆర్ఆర్ఆర్కు సీక్వెల్ కూడా ఉండొచ్చని రాజమౌళి చెబుతున్నారు. జక్కన్న వేగంగా సినిమాలను తెరకెక్కిస్తే మాత్రం మరిన్ని సినిమాలను సులువుగా సీక్వెల్ తెరకెక్కించే ఛాన్స్ అయితే ఉంటుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ సినిమాను జక్కన్న పూర్తి చేయడానికి మరో 3 ఏళ్ల సమయం పడుతుంది. ఆ తర్వాత రాజమౌళి ఈ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి. రాజమౌళి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోవడం మరో డైరెక్టర్కు సాధ్యం కాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటా కూడా అందుకున్నారు. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్లను ఎంచుకున్నారు. రాజమౌళి భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పూర్తయిన తర్వాతే ఆర్ఆర్ఆర్ 2 తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.